హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను బేగం బజార్కి అయితే వచ్చాను, చిన్న షాపింగ్ ఉంటే. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ప్లాస్టిక్ మెటీరియల్ పర్చేస్ చేద్దామని వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ మనం ఏదైనా పర్చేస్ చేయాలంటే ఇది ఫిష్ మార్కెట్ సైడ్ ఉంటుంది మనకి బేగం బజార్లో. మాకైతే ఇక్కడ నుంచి 13 కిలోమీటర్స్ ఉంది. సో మాకు దగ్గరే కాబట్టి మేము వెళ్ళాము. అండ్ ఇక్కడ ఏదైనా పర్చేస్ చేయాలంటే మనం 100 సెట్స్ మినిమం కొనుక్కోవాలి, లేకపోతే మనకేమి ఇవ్వరు. మనం హోల్సేల్లో పర్చేస్ చేయాలి అనుకుంటేనే మనం ఇక్కడ పర్చేస్ చేయాలి, లేకపోతే లేదు. అండ్ ఇంకా అలానే బ్యాంగిల్ షాపింగ్ అండ్ అలానే చూద్దామనేసి బేగం బజార్ మొత్తం ఒకసారి మీకు చూపించాను. అసలు ఇదైతే మొత్తం కాదు, ఓన్లీ కొంచెం మాత్రమే, ఒక పార్ట్ అనుకోవచ్చు. ఇక్కడ మీరు హోల్సేల్లోనే పర్చేస్ చేయాలి ఏదైనా. ఎవరికైనా ఫ్యాన్సీ స్టోర్ బిజినెస్ పెట్టాలన్నా, ఎవరికైనా లేకపోతే ఊర్లలో ఉండే వాళ్ళకి బిజినెస్ చేసుకోవాలన్నా, బ్యాంగిల్స్ బిజినెస్ అలా ఇక్కడ బాగా సెట్ అవుతుంది మనకి. నార్మల్ బ్యాంగిల్స్ మట్టి గాజులు వచ్చి మనకు 5 రూపీస్ డజన్ అలా పడతాయి. మీరు 5 రూపీస్ నుంచి ఈజీగా 25, 30 వరకు కూడా అమ్ముకోవచ్చు డజన్. అండ్ ఇవి వచ్చేసి మనకి నార్మల్ 15 రూపీస్ పడతాయి. ఇంకా ఇవన్నీ ఏం లేదు, ఇది వచ్చేసేసి ప్లాస్టిక్ సామాన్లు. అండ్ ఇది లక్ష్మీ వ్రతానికి చేసే పూజలు అవి ఉంటాయి కదా, ఇవి అన్నమాట. ఇవి ఎవరైనా మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఇవి కొంచెం నార్మల్ రేట్స్కే ఇచ్చేస్తారు. మనకి 600 అలా పడతాయి, 600, 400 అండ్ 250 అలా పడతాయి. ఈ 2 దీపాలు వచ్చేసి మనకి 400 పడ్డాయి. అండ్ ఇంకా మనకి ఇక్కడ మీకు కావాలనుకుంటే కాపర్ కానీ, లేకపోతే దేవుడికి సంబంధించిన సామాన్లు కానీ ఏమైనా కూడా మనం బేగం బజార్కి అయితే కొనుక్కోవచ్చు. కొందరికి దూరం ఉంటుంది కాబట్టి మీ హోల్సేల్ అయితేనే ఇక్కడికి రండి, రీటైల్ షాప్ అయితే మీ దగ్గరే. అండ్ ఎందుకంటే ఇక్కడ మొత్తం హోల్సేలే, మనం బల్క్లో తీసుకోవాలి, సింగిల్ పీస్ అయితే ఇవ్వరు ఎక్కడ. ఇంకా ఎవరైనా ప్లాస్టిక్ బిజినెస్ అంటే ప్లాస్టిక్ సామాన్ల బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు అనుకో, ఇలా మీరు ఒక్క సెట్ వచ్చేసి ఇదంతా కలిపి మనకి 250 రూపీస్ పడతాయి అనమాట. ఒక 50 సెట్స్ అనమాట. 50 సెట్స్ వచ్చి మనకి 250 రూపీస్ పడతాయి. మనం ఇంటి దగ్గర పర్చేస్ చేసేటప్పుడు ఒక్కటి మనము 100 రూపీస్ పెట్టుకున్నా అంటే మనకు తక్కువలో తక్కువ 80 రూపీస్ పెట్టుకున్నా కూడా మనకైతే మంచి ప్రాఫిటే ఉంటుంది, ఏం తక్కువ ఏమి ఉండదు. ఇవైతే మనం ఆన్లైన్లో ఎంత కొంటాం, ఈజీగా 199, 200 అలా పెట్టి కొంటాం. అది వచ్చేసి ఓన్లీ 50 రూపీస్ అనమాట. అంటే మనం హోల్సేల్లో పర్చేస్ చేస్తేనే, మళ్ళీ రీటైల్ అయితే మళ్ళీ మనకు 199 పడుతుంది. అండ్ ఇవన్నీ నార్మల్ ప్లాస్టిక్ కప్స్. ఎవరికైనా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే చాలా చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ రీటైల్కి కూడా సేల్ చేస్తారు, బట్ రీటైల్ ప్రైజే ఉంటుంది, మనకి నార్మల్ షాప్స్లో దొరికే అంత ప్రైజే ఉంటుంది. బట్ హోల్సేల్ షాప్కి వచ్చేసరికి మనకి చాలా తక్కువ పడుతుంది. బిజినెస్ పెట్టుకునే వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది. ఇవన్నీ క్లిప్స్ అనమాట. ఇవన్నీ మనకి 10 రూపీస్, 12 రూపీస్ అండ్ 5 రూపీస్, 3 రూపీస్ కూడా పడతాయి. ఎందుకంటే మనము అమ్ముకునే వాళ్ళకి ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ కోసమే ఇవన్నీ క్లిప్స్. అయితే ఇవి 2 రూపీస్ అలా పడతాయి. ఇక్కడ ఇది మొత్తం 3 రూపీస్, 2 రూపీస్, 5 రూపీస్ అలా పడతాయి. ఇంక ఇవన్నీ టాయ్ షాప్స్ కాబట్టి నేనేం చూపించలేదు, ఎందుకంటే నేను ఫ్యాన్సీ ఐటమ్స్ చూపిద్దామనేసి. ఇప్పుడైతే మనం ఫ్యాన్సీ ఐటమ్స్ చూద్దాం కొన్ని. ఇంకా ఈ క్లిప్స్ అయిపోయాక నేను కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూశాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇవి మనం శారీస్కి కానీ, డ్రెస్సెస్కి కానీ వేసుకున్నవి. మనం ఎవరైనా శారీ బిజినెస్ కానీ, లేకపోతే స్టిచ్చింగ్ బిజినెస్ కానీ, బొటిక్ కానీ ఉన్న వాళ్ళకి ఇక్కడ మీరు ఇవి కొనుక్కోవచ్చు. వీటిని ఏమంటారు నాకు పెద్ద ఐడియా లేదు, బట్ ఇవి ఏంటంటే మనకి కుందన్స్ ఇవి ఉంటాయి కదా, వీటిని మీరు లేసెస్ కానీ ఇవి మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవి కూడా మీరు సెట్ అంటే ఒక చిన్న బల్క్ లాగా తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు బొటిక్ ఉంటుంది కాబట్టి ఈజీగా సేల్ అయిపోతాయి. ప్రతి ఒక్క బొటిక్ పర్సన్ ఇక్కడ నుంచే తెచ్చుకుంటారు. మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండే వాళ్ళందరూ బొటిక్ అంటే ఇక్కడే తెచ్చుకుంటారు. బేగం బజారే ఉంటుంది ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ, ఇంకెక్కడ ఉండదు. హైదరాబాద్లో బేగం బజార్ ఈజ్ ద ఫేమస్ వన్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి ఏమొచ్చాయి, ఇది వచ్చేసి మొత్తం డబ్బానే మనకి 150 రూపీస్ పడుతుంది. ఇవి చూడండి, ఇవి మనము 300, 400 రూపీస్ పెట్టి కొంటాం, ఇక్కడ 150 రూపీస్ అంట. అసలు నేను 150 రూపీస్కి మనం బ్రైడల్కి కొనుక్కోవాలనుకుంటే బెంగళూరుకి వెళ్ళని వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ బేగం బజార్లో SW జ్యువెలరీస్ అనేసి ఒక షాప్ ఉంటుంది. అదే ఈ షాప్ SW జ్యువెలరీస్ షాప్లో మనకి అన్నీ దొరుకుతాయి. హోల్సేల్ అంటే మనం మినిమం 10,000 రూపీస్ బడ్జెట్ అయితే కొనాలి. మనకి బ్రైడల్ సెట్ ఇవి మనకి 10,000 అవుతాయి కాబట్టి ఈజీగా మనము బేగం బజార్కి వెళ్ళి కొనుక్కోవడమే బెటర్ అనుకుంటున్నాను నేనైతే. మీరే కాకుండా మీ ఇంట్లో ఎవరైనా పర్చేస్ చేయాలన్నా ఈ బ్యాంగిల్స్ అన్నీ కలిపి కూడా మనకి ఎంత పడతాయి అంటే 200, 150 రూపీస్ అలా పడతాయి. ఇవైతే 150 రూపీస్ అనమాట. 150 కూడా కాదనుకుంటా,
75 ఇవి. ఇంకొక బ్యాంగిల్స్ ఉంటాయి, అవి కొంచెం బాగుంటాయి, హైలైటెడ్గా ఉంటాయి, అవి 150 రూపీస్. ఇవి 75 రూపీస్. 75 రూపీస్ అంటే మనం మినిమం 150 రూపీస్ పెట్టి అమ్ముకోవచ్చు, డబుల్ చేసి అమ్ముకోవచ్చు. ఇవి చూసారా, ఇవి జస్ట్ 5 రూపీస్. ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఇవి 3 రూపీస్. అక్కడే ఉన్నాయి చూడండి రేట్స్. ఇది అయితే 2 రూపీస్ అనమాట. క్లిప్స్, శారీ పిన్స్ అయితే 2 రూపీస్. మనకి ఇవి 50 రూపీస్ పడతాయి. వీటిని మనము ఇంటి దగ్గర 150 250 పెట్టి అమ్మినా కూడా ఈజీగా సేల్ అయిపోతాయి. వడ్డానం వచ్చేసి మనకి 30 రూపీస్ పడుతుంది. ఇది సింపుల్ వడ్డానము. అండ్ ఈ చైన్స్ వచ్చేసి మనకి 38 అలా పడతాయి. ఇదైతే 5 రూపీస్ అనమాట. 5 to 10 రూపీస్. 5 to 10 రూపీస్ కదా అనేసి అలా కాదు, డబ్బా మొత్తం కొనుక్కునేసేయాలి. మనకి ఈచ్ వన్ ఇట్లా ఒక సెట్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది కాబట్టి మొత్తం సెట్ అంతా మనకు ఒక పడుతుంది, ఒక డబ్బా మొత్తం ఒక రేట్ అయితే పడుతుంది. అవన్నీ మనము ఈజీగా ఇప్పుడు 5 రూపీస్ చెప్పాడు అనుకో, మనం ఇంటి దగ్గర నల్ల పూసలు ఎంతకు అమ్ముతాం, ఈజీగా 100 రూపీస్కి అమ్ముతాం. మంచి లాభం, మంచి ప్రాఫిట్ ఉంటుంది మనకు ఫ్యాన్సీ ఐటమ్స్లో. ఎందుకంటే మనకు పడేది చాలా చాలా తక్కువ. ఇవి వచ్చేసి 15 రూపీస్ అనమాట. ఇందులో నేను చెప్పే రేట్ ఒక్కటి కూడా నార్మల్ రేట్స్ అయితే కాదు, ఇవి 12 రూపీస్. సెట్ 12 రూపీస్ అండి, నార్మల్గా కాదు. సింగిల్ పీస్ అయితే రావు, ముందే చెప్పేస్తున్నాను. అది మళ్ళీ హోల్సేల్ షాప్ అనమాట, హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ 12 రూపీసే. మనకి నల్ల పూసలు మొత్తం 12 రూపీస్, 3 రూపీస్, 5 రూపీస్ కాడ నుంచి. ఇవి గ్యారంటీ చైన్స్. ఎవరికైనా నల్ల పూసలో గ్యారంటీ చైన్ కావాలనుకుంటే ఇది వచ్చేసి మనకి 80 రూపీస్ పడతాయి. గ్యారంటీ చైన్ 1 ఇయర్ గ్యారెంటీ ఉంటుంది, మనకి 80 రూపీస్ పడతాయి. 80 90 రూపీస్వి కూడా ఉన్నాయి, కొంచెం 90 to 100 అంతే, అంతకుమించి పెద్ద ఏముండవు. ఇవి మీరు కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవచ్చు, ఏం ప్రాబ్లం ఏముండదు. కాకపోతే 10,000 బడ్జెట్ అంటే మీరు ఇంట్లో బిజినెస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. 10,000 రూపీస్ బడ్జెట్. ఇవి తాళీ చైన్స్ అంటే మనం మెడలో వేసుకునే చైన్స్. ఇవి మనకి 100 రూపీస్ పడతాయి. గ్యారంటీ చైన్స్ అనమాట ఇవన్నీ. 1 ఇయర్ గ్యారంటీ చైన్స్. మనం 1 ఇయర్ గ్యారంటీ చైన్స్ ఇంటి దగ్గర మనం ఈజీగా చాలా రేట్ పెట్టి పర్చేస్ చేస్తూ ఉంటాము. 300 400 600 అలా పెట్టి. నేను రీసెంట్గా 500 పెట్టి కొనుక్కున్నాను. నాకు ఇక్కడ తెలిసింటే నేను ఇక్కడే పర్చేస్ చేసింటా. నేను ప్లాస్టిక్ మెటీరియల్ కోసం వెళ్ళి ఇదంతా చూశాను యాక్చువల్గా. అండ్ ఇవి వచ్చేసి మనకి ఇంకా కొంచెం క్వాలిటీవి. సో ఇవి మనకి 120 రూపీస్ అలా పడతాయి. 120 విత్ 1 ఇయర్ ఆఫ్ గ్యారంటీ అనమాట. ఇంకా మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవన్నీ అవే చైన్సే, ఇవన్నీ చైన్సే. ఇంకా మీకు చూపిస్తాను ఉండండి. ఇవి నార్మల్ చైన్స్ మనకి 42 రూపీస్ పడుతుంది. 42 రూపీస్ ఇవి జస్ట్ మనకి. ఇవైతే 6 రూపీస్ అనమాట. చెంపసరాలు 6 రూపీస్. ఇది 25 రూపీస్ నార్మల్ చెంపసరాలు. అండ్ ఇవి వచ్చేసేసి ఇవి పాపిడి బిల్, ఇవి కూడా చెంపసవరాలే. ఇవి మనకి 12 రూపీస్ పడతాయి. సెట్ కొనుక్కోవాలి. ఇంకా మనకి చూడండి, ఇవి నార్మల్ మనకి ఇక్కడ 150 రూపీస్ పెట్టి అమ్ముతారు కదా, అక్కడ ఎంత తెలుసా, 25 రూపీస్ అసలు. ఇక్కడ మనకి 150 పెట్టి అమ్ముతున్నారు దిల్సుఖ్ నగర్లో. అలా 25 రూపీస్ ఎక్కడ, 150 రూపీస్ ఎక్కడ. మీరు అసలు కొనుక్కోవాలనుకుంటే ఇక్కడే కొనుక్కోండి, లేదా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. ఫ్యాన్సీ ఐటమ్స్ నిజంగా ఒక 5-10K మీ దగ్గర బడ్జెట్ ఉంటేనా ఇలాంటివి చాలా వస్తాయి. మీ ఇంటి దగ్గర మీరు ఈజీగా అమ్ముకోవచ్చు అనమాట. 10K అంటే మీరు ఒక్కొక్కటి డబుల్ రేట్ పెట్టండి. అందరూ 150 పెడుతున్నారంటే మీరు 120 పెట్టండి. 120 మీకు ఈజీగా ప్రాఫిట్ అయితే వస్తుంది, లాస్ అయితే జరగదు ఫ్యాన్సీ ఐటమ్స్లో జనరల్గా. ఇవైతే మనకి 50 రూపీస్. ఇవన్నీ ఇక్కడ మీరు చూసిన చైన్స్ ఇవన్నీ కూడా మనకి ఈజీగా పడేది. ఈ వడ్డానం అయితే 35 అనుకుంటా, 35 or 45 రేట్ అయితే చెప్పారు అంకుల్. ఇంకా ఇవన్నీ పెద్ద పెద్ద వడ్డానమ్స్. ఇవైతే మనకు ఒక్కటి కూడా 100 రూపీస్ అయితే పడదండి, మనం ఈజీగా కొనుక్కునేసేయచ్చు. అసలు మనకి 10,000 బడ్జెట్ ఉంటే చాలు, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనేసి మనకి బేగం బజార్కి వెళ్తే చాలా ఐడియాస్ వస్తాయి. నాట్ ఓన్లీ కుకింగ్, నాట్ ఓన్లీ ఫుడ్ బిజినెస్. మీరు ఒక డ్రెస్ బిజినెస్ పెట్టాలన్నా కొంచెము బడ్జెట్ అనేది పెట్టాలి. అంటే ఒక 40K 50K బడ్జెట్ పెట్టాలి. అదే కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్కి మనం తక్కువ బడ్జెట్లో కూడా బిజినెస్ పెట్టుకోవచ్చు. ఇక 10Kతో స్టార్ట్ చేస్తే మీకు వచ్చిన ప్రాఫిట్తో మళ్ళీ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ డాట్స్ అనమాట. మనం ఇయర్ రింగ్స్ పెట్టుకుంటాం కదా, అవన్నీ మనకి 2 రూపీస్ 3 రూపీస్ అయితే అలా పడతాయి. 2 రూపీస్ 3 రూపీస్ 4 రూపీస్ అలా పడతాయి. నేను ఎందుకు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నానంటే, నేను నెక్స్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, ఎక్కడైతే మనకు తక్కువ పడతాయి అని. అలానే నేను వ్లాగ్ చేస్తున్నా. ఎందుకంటే ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే హోల్సేల్లో స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే హోల్సేల్లో ఇలా పర్చేస్ చేసుకోవాలి అన్న ఒక చిన్న ఐడియా కోసం. అండ్ ఇవన్నీ డాట్స్ అనమాట, ఇయర్ రింగ్స్. ఇవన్నీ మనం బుట్ట కమ్మలు మనం నార్మల్గా ఎంత కొంటాం,
ఈజీగా మనకు 100 రూపీస్ 80 రూపీస్ అలా పడతాయి. ఇక్కడ మనకి 10 రూపీస్కే వచ్చేస్తాయి బుట్ట కమ్మలు. ఇవి చూసారా, ఇవి ప్యూర్ గోల్డ్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి ఎంత అనుకుంటున్నారు, ఇవి జస్ట్ 25 రూపీస్ అనమాట. 25 రూపీస్ని మనం ఇక్కడ ఈజీగా 100 రూపీస్ పెట్టి కొంటున్నాం. చాలా చాలా రేట్ అమ్ముతున్నారు, అందుకే వాళ్ళకి అంత ప్రాఫిట్ వస్తుంది, ఊరికే రావట్లేదు. ఆయన కూడా అదే చెప్తున్నాడు, హోల్సేల్లో ఏమో 25 రూపీస్కి కొని అక్కడ 200 రూపీస్కి అమ్ముతున్నారు. సో బడ్జెట్ మీరు డబల్ చేసి అమ్మండి, అంతకన్నా ఎక్కువ అమ్మకండి అనేసి ఆయన చెప్పాడు. ఫిష్ మార్కెట్ అనమాట ఇదంతా ఫిష్ మార్కెట్. మనకి ఫిషెస్ ఉంటాయి, బల్క్లోనే పర్చేస్ చేయాలి అండ్ నార్మల్గా కూడా పర్చేస్ చేయొచ్చు, రీటైల్ ప్రైస్కే ఇస్తారు. హోల్సేల్ అయితేనే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. మనకే వాళ్ళే బాక్స్ చేసి నీట్గా మనకి ఐస్ క్యూబ్స్ వేసి నీట్గా ఇస్తారు. ఎవరైనా ఫిష్ బిజినెస్ చేసుకోవాలనుకున్నా ఇక్కడికి వచ్చి ఫిష్ మార్కెట్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ. మనం రీసెంట్గా అయితే లక్ష్మీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసాం, లక్ష్మీ ఫుడ్స్. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ నెంబర్ ఇస్తాను, మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మీకు ఎవరికైనా పికిల్స్ కావాలన్నా, నువ్వుల లడ్డు, రవ్వ లడ్డు, సున్నుండలు అండ్ ఇలాంటి లడ్డూస్ ఏవి కావాలన్నా కూడా మేము ప్రిపేర్ చేస్తాం. అండ్ మెయిన్లీ పికిల్స్ అయితే నాన్ వెజ్ పికిల్స్ ప్రిపేర్ చేస్తాం. మీకు ఎవరికైనా కావాలంటే మాకు మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.